ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 65వ రోజున శ్రీ నృసింహ పురాణంలో క్రితం రోజున ఆ బ్రహ్మదేవుడి విష్ణుమూర్తుల గురించి ప్రార్థన చేయడం, ఆ స్తుతించబడినటువంటి విష్ణువు శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవునితో నీకు శ్రేష్టమైనటువంటి విజ్ఞానాన్ని కలిగిస్తానని ఆయనకి అనుగ్రహాన్ని ప్రసాదించున్నటువంటి ఆ అంశములన్నింటినీ కూడా మార్కండేయ మహర్షి ఈ విధంగా తెలియజేశారనేటువంటి తదుపరి అంశాలని ఆ నృసింహస్వామి వారికి అనుగ్రహం చేత ఈ రోజు మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సంవతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. అలా పరమేశ్వరుడు దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని బ్రహ్మ ప్రార్థన చేయడం, అలా స్తోత్రం చేయబడినటువంటి వాడైనటువంటి ఆ దేవతలకు ప్రభు అయినటువంటి వాడు ఆ విష్ణుమూర్తి శంఖచక్ర గదాధరుడు ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, నీకు శాస్త్రమైనటువంటి విజ్ఞానాన్ని కలిగిస్తాను అని బ్రహ్మదేవుడితో పలికాడు. అటు వెంబట విష్ణుమూర్తి ఇతడి యొక్క విజ్ఞానాన్ని ఎవడు తీసుకువెళ్ళాడయ్యా, ఈ బ్రహ్మ యొక్క విజ్ఞానాన్ని ఎవరు అపహరించారు, ఏ విధంగా దాన్ని ఉంచాడు అని తన యొక్క దివ్య దృష్టి చేత ఆలోచన చేశాడు. అప్పుడు జనార్దనుడు ఇదంతా కూడా ఈ మధుకైటవులు చేసేటువంటి ఈ దుష్ట కృత్యమని తెలుసుకుని అనేక యోజనములు పొడవు కలిగినటువంటి మత్స్య రూపం అంటే చేపని, ఆ చేప రూపంలో ఉండేటువంటి ఆ రూపాన్ని ధరించాడు విష్ణుమూర్తి. ఆ యొక్క మత్స్యం అనగా చేప ఎంత వైశాల్యం ఉన్నది అంటే అది చాలా యోజనములు ఉన్నది. ఆ స్వరూపం జ్ఞానమయం. అలా శ్రీహరి నీటిలో ప్రవేశించి ఆ నీటిని కలిచివేశాడు. చివరికి పాతాళంలో ప్రవేశించి అక్కడ చూశాడు ఈ మధుకైటవులు అనేటువంటి రాక్షసులు. మునులు స్తోత్రం చేస్తుండగా ఆ దేవదేవుడైనటువంటి జనార్దనుడు మధుసూదనుడు వాళ్ళని మోహింపజేసి అనగా మాయ చేశాడు. వేదశాస్త్రముల యొక్క విజ్ఞానాన్ని తన హస్తగతం చేసుకున్నాడు, స్వాధీనం చేసుకుని తీసుకువచ్చాడు, బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఆ తర్వాత మత్స్య రూపం అంటే చేప రూపాన్ని విడిచి లోకక్షేమం కోసం విష్ణువు మళ్ళీ తన యొక్క యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు అని ఈ నృసింహ పురాణం ద్వారా తెలియబడుతోంది. అలా మాయ తొలగినటువంటి తర్వాత ఆ మధుకైటవులు ఇద్దరూ కూడా కోపంగా వచ్చారు. శేషశయ్యపై నిద్రిస్తూ ఉండేటువంటి ఆ నారాయణమూర్తిని చూశారు. ఈ మోసగాడు మన ఇద్దరిని కూడా మాయ చేసి వేదశాస్త్రములను కూడా తెచ్చి ఈ బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఏమీ తెలియని వాడిలాగా ఇక్కడ నిద్రిస్తున్నాడు అని అనుకుని ఆ ఘోర పరాక్రమవంతులైనటువంటి ఆ రాక్షసులు ఇద్దరు కూడా, మధుకైటవులు ఇద్దరు కూడా ఆ కేశవుడిని మేలుకొల్పారు. ఓ బుద్ధిశాలి, మేము నీతో యుద్ధం చేయడానికి వచ్చాం, రా రమ్మని పలుకగానే దేవదేవుడైనటువంటి జనార్దనుడు భగవంతుడు వారితో సరైన పలికాడు. అలా శాంగమనేటువంటి తన యొక్క ధనుస్సును ఆ నారి కట్టినటువంటి దానిగా చేశాడు. అలా మాధవుడు ధనుష్టంకారంతో శంఖధ్వనితో కూడా తేలికగా ఆకాశాన్ని దిక్కుల్ని కూడా తన యొక్క శక్తి చేత నింపేశాడు. గొప్ప పరాక్రమం కలిగినటువంటి వారిద్దరూ కూడా ఆ నారిని ధ్వనింపజేసి శ్రీహరితో ఘోరంగా యుద్ధం చేశారు. అలా కేశవుడు తన యొక్క ధనుస్సు నుండి విడిచిపెట్టినటువంటి బాణంబులతో వారి యొక్క ఆయుధాలన్నింటినీ కూడా నువ్వు గింజలంత పరిమాణంలో ముక్కలుగా ఖండించాడు. మరించినటువంటి ఆ ఇద్దరు రాక్షసులు మధుకైటవులు ఇద్దరు కూడా చాలా కాలం నారాయణుడితో యుద్ధం చేసి శాంగమనేటువంటి ధనుస్సు నుండి విడువబడినటువంటి ఆ బాణముల చేత సంహరింపబడ్డారు, చంపబడ్డారు. అప్పుడు వారిద్దరి యొక్క కొవ్వుతో విష్ణువు భూమిని తయారు చేశాడు. అప్పటి నుండి కూడా భూమికి మేదిని
అనేటువంటి నామకరణం ఏర్పడింది. వారి యొక్క కొవ్వు చేత ఈ భూమిని తయారు చేశాడు కాబట్టి భూమికి మేదిని అనేటువంటి నామకరణం ఏర్పడింది అని మనకి నృసింహ పురాణం ద్వారా తెలియబడుతోంది. ఈ విధంగా శ్రీకృష్ణానుగ్రహం చేత బ్రహ్మ వేదాలను పొంది వేదము చెప్పినటువంటి ప్రకారంగా ప్రజలను సృష్టించాడు అని మార్కండేయ మహర్షి ఆ సహస్రానికునేటువంటి రాజుకు తెలియజేస్తున్నాడు. ఓ రాజా, శ్రీహరి యొక్క మత్స్యావతారం యొక్క కథను ఎవరైతే నిత్యము కూడా వింటారో, ఎవరైతే ఈ మత్స్యావతారం యొక్క కథను పారాయణ చేస్తారో అటువంటి వారు చంద్రలోకంలో ఉండి తరువాత వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుడుగా జన్మిస్తాడు, జ్ఞానవంతుడిగా జన్మిస్తాడు. అలా భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క లోకక్షేమం కోసం పర్వతమంతుడి భయంకరమైనటువంటి మత్స్యరూపాన్ని ధరించి జనలోకంలో నివసించేటువంటి సిద్ధుల చేత స్తుతింపబడతాడు, సిద్ధుల చేత స్తోత్రం చేయబడ్డాడు అని ఈ నారాయణ యొక్క ఆ మత్స్యావతారం యొక్క రూపాన్ని ధరించి జనలోకంలో నివసించేటువంటి సిద్ధుల చేత ఆ శ్రీమన్నారాయణుడు స్తోత్రం చేయబడ్డాడు అని ఈ నృసింహపురాణంలో తెలియబడింది. కాబట్టి మార్కండేయ మహర్షి చెబుతున్నారు, ఓ రాజా, నీవు కూడా ఎల్లప్పుడూ కూడా ఆ శ్రీహరిని స్మరిస్తూ ఉన్నట్లయితే నీకు సర్వదా నీకు శుభం కలుగుతుంది, అనేక మంగళములు కలుగుతాయి అని తెలియజేశాడని తెలియజేస్తూ నమోస్వనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాఘవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం తస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.